హలో ఫ్రెండ్స్, మనం అనేది ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు వచ్చేసి గొర్రెపాలు ఉన్నాము. గొర్రెపాడుకి ఎందుకు వచ్చేసినామంటే చెరుకు లోడ్కి అనేది మన బండి అన్లోడ్ చేసేసి మనం అనేది గొర్రెపాడుకి వచ్చేసినాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడికి వచ్చేసి పార్కింగ్ అనేది బండి పెట్టుకున్నాం. ఇక్కడ పార్కింగ్ అంటే మనకు ఐడియా లేదు కదా, కొత్త ఊర్లో అనేది ఇక్కడ మనం అనేది మెయిన్ రోడ్ అది. అక్కడ వెళ్ళే తర్వాత వచ్చేసి ఒక ఆయన ఉన్నాడు, అన్న ఇక్కడ బండి పార్కింగ్ చేసుకోవాలంటే సరే తమ్ముడు చేసుకో అన్నాడు. అని మన బండి అనేది పార్కింగ్ చేసుకున్నాము. చూడండి బండ్లు అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లారీ మీ వడ్ల మిషన్ అవి ఎత్తుకుపోయేది వచ్చేసి స్కూల్ వ్యాను. మనం వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు పెట్టుకున్నాము, మన బండి అయితే పెట్టుకొని ఇక్కడ ఉన్నాం. ఫ్రెండ్స్ చూడండి పార్కింగ్లో అనేది చూడండి, మనం అనేది ఇప్పుడు నైట్ అనేది బండ్లోనే స్టే చేయాలా. మామూలుగా అయితే మన బండ్లో ఫ్యాన్ కానీ లేకపోతే మామూలుగా లేవు మన బండ్లు అనేది. రండి ఒకసారి చూద్దాం మన బండ్లో ఎట్లా అనుకుంటాం అనేది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంత గ్యాప్లో అనేది ఇప్పుడు పనుకోవాలా. ఎట్లా అనుకుంటాం, డ్రైవింగ్లో చాలామంది బులోర్లో అనుకుంటారు కదా. బులోర్ అని కానీ ఇంట్రా బండి కానీ బడా దోస్త్ కానీ చాలా బండ్లలో, కానీ కంఫర్ట్ ఏ బండ్లో వాళ్ళకి డైలీ తిరిగే వాళ్ళకంటే అలవాటు ఉంటుంది. మనకు అనేది మన బండ్లు అనేది అలవాటు, వేరే బండ్లలో మనకు అలవాట్లేదు కదా. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. అసలు పనుకోవడానికి చాలామంది బాగుంటుంది డ్రైవింగ్ ఫీల్డ్ అది ఇది అనుకుంటారు కదా. డ్రైవింగ్ ఫీల్డ్ అనేది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఏది ఎంతట్లో ఉండాలి అనేది అదే దాంట్లో ఉంటుంది. కానీ మనం చేసే పని మనం మనస్ఫూర్తిగా నచ్చితేనే మనం చేయాలి, కానీ నచ్చని పని మనం అస్సలు చేయలేం కదా. అందుకోసమనే చెప్తున్నాను ఇది. మనకి ఏదైనా కానీ ఒకరు బలవంతంలో పని అయితే చేయకూడదు. మనకు నచ్చిన పని అయితే మనం చేయాలా. కానీ మనకు నచ్చింది ఏంటంటే డ్రైవింగే. ఎందుకంటే డ్రైవింగ్ ఎంత కష్టమన్నాని ఎంత లాభమనని మనం చేసేదల్లా డ్రైవింగే. ఇంకొకటి కష్టం వచ్చిందని డ్రైవింగ్ వదిలేం, నష్టం వచ్చిందని డ్రైవింగ్ వదిలేం. లాభం ఉందని లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఏం జరిగినా మన లైఫ్లో అనేది మనకే మంచిది. కరెక్టే కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు అనేది మనం చూడండి ఇట్లా స్టే కావాలా నైట్ అల్లా అనేది. ఇప్పుడు బండ్లు అనేది ఇట్లా అనుకోవాలా అంటే కాళ్ళు అనేది అవ్వలేకుండా స్టీరింగ్ మీద పడతాయి కాబట్టి కాళ్ళు మనం ఇవ్వలకి అనేది పనుకోవాలా. కానీ ఊరికి చూపిస్తున్నాం మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మార్నింగ్ వెళ్దాం. బై ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున అనేది మనం చెరుకులోకి వచ్చేసాం. పార్టీ అనేది కాల్ చేసిండు, తమ్ముడు రా టీ తాగు అనేది. చూడండి ఇంకా మనం అనేది లేచేసి టీ తాగడానికి వచ్చేసినాం. అక్కడ అనేది ఫ్రెండ్ అనేది ఉన్నాడు, రైతు అనేది అక్కడ నిలబడినాడు. మనం టీ తాగడానికి అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొంచెంసేపు ఉన్న తర్వాత కూలర్లు వచ్చి మన బండికి అనేది లోడింగ్ ఎక్కుతారు. ఇంకా ఫ్రెండ్స్ మనం అనేది ఇంకా లోడింగ్ వచ్చాము. ఇక్కడ అనేది లేట్ అయింది, 8 అయింది. ఇంకా కూలర్లు ఎక్కలే అంటే మనం ముందర అనేది పొగలా కురుస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెరుకులు ఎత్తుకాలి కదా, దాని మీద వాటర్ అనేది మంచుకి మొత్తం అనేది కురిసింది. అందుకోసం లోడ్ అనేది కొంచెం నిదానంగా అవుతుంది. ఒకసారి చూడండి, మీకు చూపిస్తా పొగ అనేది ఎట్లా ఉందో. అర్థం ఫ్రెండ్స్ చూడండి మొత్తం పొగ అనేది ఎట్లా ఉందో. అస్సలు అట్లా పొగల్లా అంటే తేమ అంటుంది కదా, అదల్లా కొట్టేటప్పుడు చెరుకులు మీద వర్షం పడినట్టు ఉంటుంది. కొద్దిగా ఎండ పడినా పోదామంటే ఇంకా నేను వెయిట్ చేస్తున్నా బ్రో. ఫ్రెండ్స్ చూడండి లోడ్ అనేది ఎలా అవుతుందో. మన బండికి చెరుకు లోడింగ్ అనేది కోస్తూ ఉన్నారు. మనం అనేది లోడింగ్ కాడికి అనేది వచ్చేసాం. చూడండి అన్నాళ్ళు ఫస్ట్ అనేది గడ్డపారత వల్ల కొట్టేసి మళ్ళీ అనేది లోడ్ చేస్తారు బండికి అనేది. అందరూ కొట్టుకొని మళ్ళీ ఇటు వాళ్ళకి అనేది మొత్తం లోడింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియో అనేది మొత్తం ఇది. చూడండి ఫ్రెండ్స్ కట్టలు అనేది ఎట్ట కడతా ఉన్నారు మొత్తం అనేది. అట్లా అటు వాళ్ళకి అనేది కట్టలు కట్టుకుంటాం మొత్తం అనేది నీట్గానే చేస్తారు చెరుకు లోడింగ్ అనేది.
ఫస్ట్ లోడ్ చూడండి లోడింగ్ అనేది ఎలా చేస్తారు చూడు మీ వాళ్ళందరూ లోడింగ్ అవుతాను ఫ్రెండ్స్. మన బండికనే నువ్వు అదేకండి ఎత్తుకొని వస్తూ ఉంటే దావా చూడండి మా ఇది ఎట్టుంది అసలు గుంతలు గుంతలు. మన అర్ధంకి నుంచి మన వినకొండ రూట్ అనేది చాలా అంటే చాలా చండాలంగా ఉంది మామ. 20 కిలోమీటర్లు అయితే అసలు చూపిస్తా చూడండి ఇంకా రూట్ అనేది. ఫ్రెండ్స్ రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా రావాలంటే ఈ రోడ్డుకే రండి, ఎందుకంటే రోడ్డు టాప్ అండ్ టాప్ ఉంటుంది. సింగిల్ రోడ్డు, ఎక్సలెంట్ రోడ్ ఇది, మామూలుగా అంటే మామూలుగా ఉండదు. చూడండి రోడ్డు చూడు గుంతగానే ఉండదు, అస్సలు గుంత అనే మాటగానే అనకూడదు, అట్లా ఉంది రోడ్డు. ఇక్కడ లోడ్ ఎత్తుకొని పోతా ఉంటే కట్ట ఉంటాయి అన్నీ. బేరింగ్లు పోవాలన్నా, బోల్టాలు పోవాలన్నా, బాడీ బెడ్లు పోవాలన్నా, ఏం పోవాలన్నా ఈ రూట్కి రావాల్సిందే మనం. ఓకేనా? మన బండి కండిషన్ ఉండాలంటే ఇది అవగ్రాండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బైక్ వచ్చింది ఇవాళ అంటే బైక్ వచ్చాడు, తప్పదు గుందలో ఎక్కాల్సింది. A1 రూట్ ఫ్రెండ్స్ ఇది. రూట్ ఇంకా చాలా ఉంది. ఈ కొద్దిగా చూసి ఆనందపడాలి, అబ్బా ఏముంది మా దావాంగా సింగిల్ రూట్ అయినా అని. మనకు ముందర ఉంది ముసల పండగ అన్నట్టు, ఇట్లా ఉంటుంది ముసల పండగ. గుంత ఇట్లా గుంతలు, టాప్ అండ్ టాప్ రోడ్డు. నైట్ టైం అయితే సుక్కలు కనపడతాయి. నన్ను అడిగితే నైట్ టైం మేలు, ఏదో కాన్ రాకుండా జర్నీ వెళ్ళిపోతుంది. ఈ బైకులు తక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు బైకులు ఎక్కువ, ఆటోలు అన్నీ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా ఈ రోడ్ అనేది అది లేక మెయిన్ రోడ్ ఇది అర్ధంకి మన వినుకొండ నుంచి. ఎలా ఉందో నెంబర్ 1 రోడ్డు. ఫ్రెండ్స్ రూట్ అనేది వినుకొండ టు అర్ధంకి, అర్థమైంది కదా రూటు. ఎవరన్నా షార్ట్ కట్ అని ఇటు వచ్చారు, అట్లా ఉంది సదవాళ్ళ రోడ్డు కానీ అర్ధంకి రూటు హైవే బాగుంది. ఒక 20 కిలోమీటర్లు ఎక్కువ ఉన్నా కానీ అటు వారి ఎక్కువ లోడ్ ఎత్తుకొస్తారు. మన 20 కిలోమీటర్లు బాగుందని అటు వచ్చాము, పోయి అటు సైడ్కి రా కొంచెం వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చాయి దాకి.
చాలా అంటే చాలా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ రోడ్న తిరిగేతోళ్ళకి అనేది ఐడియా ఉండింటుంది. చూడండి, ఇంకా ఊర్లోనే ఇట్లా ఉంది, ఇంకా ఊరు బయట ఇలా ఉంటుంది. ఇది ఊరు స్టార్టింగే. ఎంత పెద్ద గుంత ఉందో ఇక్కడ చూడండి. మళ్ళీ ఈడ గుంత. బల్లుగా క్రాస్ చేసుకోలేము, నిదానంగా వెళ్ళిపోతుంటాం చిన్నగా. దేవుడా ఏమి చేసావు, ఇదాని బల్లంగా క్రాస్ చేయలేము ఫ్రెండ్స్. అమ్మ సైడ్కి వచ్చి గుంతలు గుంతలు, రోడ్లో గుంతలు. మన బస్సు అయినా కొంచెం సైడ్ పెట్టుకుంటే వెళ్ళిపోతాం కదా. సైడ్లే వెళ్ళే ఎక్కడ అడ్డం పోయేది. అక్క ఏమన్నా కానీ సైడ్ మంచిగా వచ్చింది, మంచి పని చేసినాం అక్క. సౌమ్య ఉంది దావా నెంబర్ 1 గానే ఉంది. పక్క 20 కిలోమీటర్లు గంట జర్నీ. ఎప్పుడైనా కానీ మ్యాప్లలో కానీ టైమింగ్ చెప్తారు చూడండి. గంట ఏంది 20 కిలోమీటర్లు ఎంత టైం చూపించింది అనుకుంటారు. చూపించిందని ఎప్పుడే అర్థం చేసుకోవాలి. దావా అనేది సూపర్గా ఉంది అని. మనం 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోం. ఎందుకనే వేరే రూట్లు చూసుకోవాలా ఎట్లా ఉన్నాయి ఏం కథ అని. అప్పుడు టైమింగ్ చూసుకున్నాం మనం వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఏ గుంతలు దింపాలా అని అర్థం కాదు గుంతలలో. పెద్ద మనిషి నీళ్ళేమో కలవగేసి సర్ది పెట్టుకొని కుక్కున్నాడు నిమ్మలంగా. జీవాల మనిషి, నేను నీళ్ళ మనిషి అనుకుని. నేను రోడ్డుకి నీళ్ళు కాపలు పెట్టినాడేమో, ఎవరో తప్పించారు. అవి స్విచ్ సైడ్ కాలువలు అనేది తెలియదు. ఇప్పుడు ఏడ వర్షాలు పడినాయండి ఆయన. నీళ్ళు ఇన్ని వచ్చినాయి. వర్షాకాలంగా రావేమో ఇన్ని నీళ్ళు. ఏమో ఫ్రెండ్స్, నీళ్ళు అయితే వినుకొండ సైడ్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన చెరుకులో ఎత్తుకొని మనం అనేది ఇంకా బయలుదేరి వెళ్తా ఉన్నాము. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇక్కడ మన వెల్లంపల్లి దాటిన తర్వాత లంచ్ చేద్దామని నిలబడినాం. నిలబడి చూడండి 120 కట్టలు ఎత్తుకున్నాము. మన డిన్నర్ లంచ్ చేసే టైంలో భోజనం చేద్దామంటే మన కమల్ వచ్చాడు ఇలా తీసుకొని. ఇంకా ఇక్కడ అనేది ఆగి తినడానికి స్టే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మన కమల్ అనేది అటుకెళ్ళి ఎత్తుకొని వినుకొండ అనేది పోతా ఉన్నాడు. మనిషిని బండి బొమ్మ చేసినట్టు చేసినాడు. చూడండి ఫ్రెండ్స్, మన ఉంది కమల్ గాంధీ బండి. ఇది అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోతుంటారు బండికి అనేది. ఏం కమల్, ఏ ఊరికి పోతున్నావు? వినుకొండ పోతున్నా. చూడండి ఫ్రెండ్స్, మన బండిని వీడియో చాలుగా. బండి వచ్చిందా వీడియో? భయ్ ఇక్కడ స్పీడ్ కాన్ దొరుకుతుంది చూడండి. వీళ్ళే ఇద్దరు పార్ట్నర్లు. భయ్ మీ కాడికి వచ్చారు చూడ కస్టమర్లు బాగా.
బయలుదేరి ఇంటికనేది వెళ్తున్నాము. ఇంకా చెరుకులు అనేది అన్లోడ్ చేసి ఇంకా మళ్ళీ రేపు అనేది కిరాయికి అనేది మనం పెట్టుకోవాలా చూసుకొని. ఇప్పుడు ఇంటికి పోతే కానీ మనకు తెలుసు రేపు కిరాయి ఉందో లేదో అనేది. మన వీడియో బ్లూటూత్ కాదురా, మ్యూజిక్ రావాలి. మ్యూజిక్ ఇట్లా టైంలో మైండ్ ఫ్రీగా ఉండాలి. పాటలు జనాలకు బండ్లే కానీ రావారా? ఇంత పెద్ద బండి వచ్చింది, బండి కుదానుకుంటే వచ్చారా? ఏమర్రాని చిన్న తలిగిన కోడి పిల్ల ఉండేది పడతారా అడ్డం బండ్ల కింద. చిన్న ఊరికి యాంగ్లెట్ తల్లినే చాలు మీకు హ్యాండిల్కి. ఎంత జాగ్రత్త పోయా నా అమ్మ తాగొచ్చారా ఎట్టేటో ఏమో. ఇది ఆటోనికి అయితే నీకు కళ్ళగా అంటలే బాబు. సైడ్ జరుగున్నా కొంచెం సైడ్ ఇస్తే పోతాం కదా నేను. ఆటో మంచి సైడ్ ఆడమనిషి ఏదో బర్ర పెట్టుకున్నాడు ఇంటికి నీటి కార్ రావాలని. కానీ సైడ్ ఇవ్వకుండా ఆడ నీటి కనపడినా ఏదో టాలెంట్ ఆటో మనిషి. సర్లేనా సైడ్ ఇచ్చాం. ఓకే పెద్ద మంచి. ఆటో నిండా పేర్లేనాయి. మంచి పైన కదా మంచి. పిలిచి పిలిచి మేము ఇళ్ళకి మనం అనేది నూనెపల్లె ఫ్లైఓవర్ అనేది ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మార్కెట్ రావాలంటే ఫ్లైఓవర్ ఎక్కరు ఫ్రెండ్స్. నూనెపల్లె అక్క ఒకటే రూట్. ఇంకా మార్కెట్ పోతే చూడరు. ఇంకా తల్లి